హాయ్ అండి. 'మహేష్ బాబు' నటించిన 'వారణాసి' ట్రయల్ ఎలా ఉందంటే, దాంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. ఆ డీటెయిల్ గురించి మనం మాట్లాడుకుందాం పూర్తిగా. మీరు అయి గమనించారో లేదో మీరు గూడా ఒకసారి మళ్ళీ చూడండి. నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎళ్లి ఆ వీడియో చూడండి. మీరు చూస్తే 512 సీఈ ఏదైతే వారణాసి ఆ టైంలో ఉందో, ఆ వారణాసి మనకి ఆ ఏరియా కనపడుతూ ఉంది. ఎందుకంటే అప్పుడు పెద్దగా ప్రజానీకం లేదు. జస్ట్ ఆ గుడి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే మీకు 2027 ఆస్ట్రాయిడ్ ఒకటొచ్చేసి భూమి మీద పడుతుంది. ఆ తర్వాత మంచు యుగం చూసాం. మంచు మొత్తం ఇలా టిల్ట్ అయిపోయి మనకి అదొక సెపరేట్‌గా వేరే ప్రపంచం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత చూసుకుంటే డైరెక్ట్‌గా 7200 త్రేతాయుగంలో రాముడు నడిచిన నెల దగ్గరికైతే ఎళ్ళిపోతున్నాం. ఆ తర్వాత చూసుకుంటే అక్కడ షాట్లు చూసాం మనం చూసుకుంటే హనుమంతుడు తన తోక పైన హనుమంతుడి తోక ఉంటుంది గదా! ఆ తోక పైనుంచి రథం వస్తుందండి. అంటే శ్రీరాముడి రథం ఆయన తోక పైనుంచి ఇలా ఎళ్ళిపోతూ ఉంది. మీరు అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్‌గా రాముడిని భుజాల పైన ఉంచి మనం రావణాసుడిని చంపడం చూస్తాం మనమైతే రావణ్ణి. ఇక్కడ చూస్తే తన తోకపై నుంచి రథం వెళ్తుందంటే మీరు చూసుకోండి ఎంత భారీగా అయితే హనుమంతుడి పాత్ర చూపించబోతున్నారు. అలానే హనుమంతుడి పాత్ర ఎవరు చేయబోతున్నారు? అదేమన్నా క్రియేట్ చేస్తారా? మనిషిని మరి అంత పెద్దగా చూపించాలంటే ఎవరు ఆ క్యారెక్టర్ చేస్తున్నారు? ఇలా అయితే చాలా సస్పెన్స్ అయితే ఉందండి. ఒక పక్కన చూసుకుంటే ఒక పెద్ద రాయి ఒక కొండని ఎత్తుకొనొచ్చేసి ఇసిరేయబోతుంటే, అక్కడ రాముడు నాకు తెలిసి వాళ్ళ వానరులందరూ ఒక చెట్టులాగా నుంచొని లేకుంటే ఆ తోక నుంచే అలా నుంచుంటే ఆ రావణ అంతా వాళ్ళ వానర సైన్యమంతా ఒక సైడ్‌గా నుంచొని రాముడు పైనుండి బాణం వేయడం చూస్తున్నాం మనమైతే. ఎవరైతే అక్కడ నుంచి అతను రావణాసుడో లేకుంటే కుంభకర్ణుడో తెలీదు. ఒక రాయి ఎత్తుకొని వస్తున్నాడు. కుంభకర్ణుడు అలాంటి పాత్ర ఉంది కాబట్టి కుంభకర్ణుడు అనుకుందాం. రాయి ఎత్తుకొని ఇసిరేస్తున్నాడు. అక్కడ రాముడైతే నుంచున్న విజువల్ పూర్తిగా మనకు చూపించలేదు గానీ చిన్న సైజు బొమ్మలాగా చూపించాడు. ఎందుకంటే అంత పెద్ద మనిషి ముందు ఇతను రాముడు చిన్నగానే కనిపిస్తాడు కదా! అదైతే మనకి ఎక్స్‌ట్రార్డినరీ షాట్ కనిపించిందండి. ఓవరాల్‌గా వచ్చేసి అసలకి రామాయణాన్ని ఈ సినిమాలో కలపడం అనేది చాలా అనిపించింది. ఆ తర్వాత చూసుకుంటే టైమ్ ట్రావెల్ ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే. టైమ్ ట్రావెల్ ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు చూసుకుంటే ఇది త్రేతాయుగంలో ఒక స్టోరీ నడుస్తుంది. మీరు చూసుకుంటే ప్రెజెంట్‌లో స్టోరీ నడుస్తుంది. అలానే ఒక ఆస్ట్రాయిడ్ వచ్చేసి భూమి మీద పడుతుందంట. అలానే చూసుకుంటే మీకు వారణాసి ఘాట్ చూపిస్తూ ఉన్నారు. అదంతా సుడిగుండంలాగా అంటే ఒక సముద్రంలాగా ఉందనుకుంటా ఒకప్పుడు మరి తెలీదు మరి. అక్కడ మీకు సుడిగుండంలాగా కనిపిస్తా ఉంది. ఇలా రకరకాలుగా చాలా మిస్టరీస్ అయితే కనిపిస్తూ ఉందండి. ఈ ట్రైలర్‌లో చూసుకున్న ప్రతి షాట్ కూడా చాలా మిస్టరీగా కనిపిస్తుంది. మరి 512లో వారణాసి ఎలా ఉందో మరి ఎలా చూపిస్తారు? ఆ విజువల్ ఊహించడానికే మనం చూసాం 'బాహుబలిలో' ఎంత రాజ్యాన్ని ఎంత బాగా చూపించాడో ఆ విజువల్‌లో. మీరు అలా చూసుకుంటే 'ట్రిపుల్ ఆర్' కూడా ఆ విజువల్ ఎంత బాగా చూపించాడో చూసాం. మరి ఈ సినిమాలో 512 సీఏ అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో మరి ఎలా ఉండబోతుంది? వారణాసి అనేది మరి అసలు మన ఊహకే వదిలేస్తున్నాడు రాజమౌళి గారైతే. మరి ప్రెజెంట్ డేస్‌లో మరి చూసుకుంటే మన ఆఫ్రికా ఖండాన్ని తీసుకుపోతుంటే ఆఫ్రికా కాంటినెంట్ ఏదైతే ఉందో అక్కడ మరి అడ్వెంచర్ చేయబోతున్నాడు మహేష్ బాబు. మరి ఆ అడ్వెంచర్ ఎలా తీయబోతున్నాడు? అంటే ఆ సింహాలతో ఫైట్‌లు గాని అయన్నీ చూస్తూ ఉన్నాం. చాలామంది అంటూ ఉన్నారు. మరి ఆ సీన్‌లు ఎలా ఉండబోతున్నాయి ఊహకే అందట్లేదు. మీరు చూసుకుంటే నంది పైన మన మహేష్ బాబు వస్తున్నాడు. అది నాకు తెలిసి క్లైమాక్స్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకైతే. ఇంక నంది మీద వచ్చి మన హీరో వస్తున్నాడంటే ఆల్రెడీ దెబ్బలు తగిలున్నాయి. అంటే ఫైట్ చేసాడు. ఆల్రెడీ ఫైట్ చేసి ఇంక నంది మీద వచ్చి ఫైనల్‌గా నంది అంటే ఎవరు? శివుడి వాహనం. శివుడి వాహనం పైన వచ్చి ఆహ్, చంపబోతున్నాడు. ఎవరిని? విలన్ని చంపబోతున్నాడు. అయితే నాకైతే అనిపిస్తుంది ఆ షోలంతోటి. ఇదే నాకు ఫైనల్ షాట్ లాగా కనిపిస్తుంది. మరి చూడాలి. అన్నీ ఊహలే గాని మరి ఏది జరుగుతుందో అర్థం కావట్లేదు. మరి చూసుకుంటే ఇంక 'పృథ్వీరాజ్' మరి ప్రెజెంట్‌లో ఉంటాడా? మరి ఫాస్ట్‌లో కూడా ఉంటాడా? వాళ్ళు టైమ్ ట్రావెల్ చేస్తారేమో చూడాలి. అది కూడా కనిపిస్తుంది. మందాకినిగా ప్రియాంక చోప్రా కనిపిస్తుంది. అసలుకామె నిజంగానే హీరోయిన్ అంటున్నారు మరి. హీరోయిన్ అయితే మరి 'ప్రభాస్‌కి' మన 'మహేష్ బాబుకి' ఏమవుతుందామె? నిజంగానే లవర్సా? లేకుంటే లవర్స్ కాదని చాలా మంది అన్నారు. లవర్స్ కాదు. ఆమె ఒక మంచి క్యారెక్టర్ చేయబోతుందని చెప్పుకొచ్చారు. ఆమెను చూస్తే జేమ్స్ బాండ్‌లాగా కనిపిస్తా ఉంది. మరి అసలకి ఇన్ని చూడండి ఇన్ని లాజిక్‌లు కనపడుతున్నాయి మీకు. అక్కడ చూసుకుంటేనేమో కాళ్ళు చేతులు లేని విలన్ కనిపిస్తున్నాడు 'పృథ్వీరాజు.' కాకపోతే మిషన్‌లతోటి మొత్తం ఆపరేటింగ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ మందాకిని క్యారెక్టర్ ప్రియాంక చోప్రా చూస్తుంటేనే ఒక జేమ్స్ బాండ్ లాగా అయితే గన్ను పట్టుకొని కాల్చేస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటేనేమో మహేష్ బాబుని రాముడు అంటున్నారు కాసేపు ప్రెజెంట్‌లోనే చూసుకుంటేమో గ్లోబ్ ట్రోటర్ అంటున్నారు. ఇన్ని డీటెయిల్సు అసలకి నాకు తెలిసి మన అసలకి 'రాజమౌళి' గారి సినిమాల చరిత్రలో ఇప్పటి వరకు అలాంటి అంటే ఇంత బాగా ఇన్ని క్యారెక్టర్లు లేకుంటే ఇంత క్యారెక్టరైజేషను, ఇంత కాంప్లికేటెడ్ స్టోరీని ఇప్పటివరకు నేరేట్ చేయలేదాయన. ఆయన ఇప్పటివరకు నేరేట్ చేయలేదు. మరి స్క్రీన్ ప్లే ఎలా ఉండడంతో మన ఊహకే వదిలేస్తున్నాడు అసలకి. ఇన్నిటిని కలిపి దాన్ని ఒక స్క్రీన్ ప్లేగా తీసుకొచ్చి మన కళ్ళ ముందు ఒక 3 గంటల సినిమానైతే చూపించబోతున్నాడు. అది కూడా 2 పార్ట్‌లు కూడా అనట్లేదు. ఒకటే పార్ట్‌గా సినిమా రాబోతుంది. మరి ఫ్యూచర్‌లో ఏమన్నా 2 పార్ట్‌లుగా తీస్తారో తెలీదు. ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. అసలు తోక పైన రథం పోవడం ఏంటండి?
ఆ షాట్ అసలు థియేటర్‌లో చూస్తే మామూలుగానే చూస్తుంటేనే నేను ఫస్ట్ గమనించలేదు. తర్వాత నేను కొంచెం చూస్తే అక్కడ ఏదో ఎళ్తుందన్నట్టు అనిపించింది. అది రథం. నేను ఫస్ట్ చూసినప్పుడు నేను పెద్దగా గమనించలే. తర్వాత 2, 3 సార్లు చూడగానే నాకు అర్థమైంది. ఇదేంటో ఎళ్తుంది, పాసింగ్ అవుతుందంటే అప్పుడు నాకు అనిపించింది. ఎక్స్ట్రార్డినరీ ఉందండి. చూద్దాం మరి.